హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈరోజు స్వర్ణామృతంలో 81వ ఎపిసోడ్లో ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్ ఈరోజు మనం జరుపుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క స్వర్ణామృతం యొక్క పత్రి మేడం గారి యొక్క జీవిత చరిత్ర, అనుభవాలు అవన్నీ కూడా చిన్ననాటి నుంచి ఇప్పటివరకు మేడం గారు చెప్పిన అనుభవాలు ఎంతోమందికి, ముఖ్యంగా మహిళా మాస్టర్స్కి అందరికీ కూడా ఎన్నో అనుభవాలని గుర్తు చేస్తూ వారి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో, వారి యొక్క డే టు డే యాక్టివిటీస్లో కూడా ఎంతో మార్పు తీసుకొచ్చిందని చాలామంది మాస్టర్స్ చెప్పడం. ముఖ్యంగా ఈ యొక్క స్వర్ణామృతం ఎపిసోడ్ ద్వారా ఎంతోమంది మహిళలు వారు రెగ్యులర్గా ఈ యొక్క ఎపిసోడ్స్ని ఫాలో అవ్వడం మాకెంతో స్ఫూర్తినివ్వడమే కాకుండా ఎంతో ఎంకరేజింగ్గా ఉండింది. సో ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారందరికీ కూడా ఒక స్పెషల్ వెల్కమ్. సో ఈరోజు పత్రి మేడం గారితో ఈ యొక్క ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా మేడం గారి యొక్క అభిప్రాయాలు, సందేశాలు అవన్నీ కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మేడం నమస్తే. మేడం హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మేడం. థ్యాంక్ యూ. అండ్ ఈ యొక్క ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అనగానే మన పిఎస్ఎస్ఎంలో మీ అపాయింట్మెంట్ కోసం మటుకు చాలామంది ట్రై చేస్తున్నారు మేడం. ఐఎమ్ గెటింగ్ మెనీ కాల్స్. మేడం ఏ టైంలో ఫ్రీగా ఉంటారు, వీ నీడ్ ఎ స్లాట్, అండ్ ఎస్పెషల్లీ మీ మెసేజ్ కోసం ఒక్క 5 minutes వచ్చినా పర్వాలేదు, మేడం గారు మెసేజ్ చేసి మరి వారి యాక్టివిటీస్ అంతా చూసుకోవచ్చు అని చెప్పేసి చాలా కాల్స్ ఒక 2-3 daysగా వస్తున్నాయి మేడం. అండ్ ఇందాక ఎపిసోడ్ స్టార్ట్ అవ్వకముందు కూడా యూకే నుంచి ఫోన్. అయ్యో ఐ ఫర్గాట్. ఐఎమ్ సారీ. నీ విషయంగా నేను చెప్తున్నా, నిజంగానే అది మొబైల్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. శాలిని ఈజ్ ఇన్ చార్జ్. ఓకే ఓకే. యా, షీ ఈజ్ అ హోస్ట్ ఫర్ దట్, అంటే కో హోస్ట్ అని చెప్పొచ్చు. అండ్ అంటే ఈ యొక్క ప్రజెన్స్ మటుకు చాలామంది కోరుకుంటున్నారు మేడం. మినిట్స్ లేకపోతే ఎంతో కొద్ది టైం, ముఖ్యంగా మీ యొక్క ప్రజెన్స్తో పాటు అసలు ఈ మధ్యకాలంలో 80 episodes బ్రహ్మాండంగా అసలు ఎంత ఓపెన్గా చెప్పడం చూసి, సో ఈ వర్షన్ పత్రి మేడం అనేది అందరికీ కొత్త అయిపోయింది. అండ్ సో అందుకని ఈ స్వర్ణామృతం స్టార్ట్ అయ్యాక ఈజ్ ఫస్ట్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్. అవును, కరెక్టే. సో మేబీ అది కూడా డిమాండ్ క్రియేట్ చేసిందేమో. మేబీ. సో మేడం, ఎంతోమందికి మిమ్మల్ని కోరుకుంటున్నారు కాబట్టి, సో ఈ స్వర్ణామృతం ద్వారా వాళ్ళందరికీ కూడా, సో అందరికీ నా విషెస్. ఉమెన్ మాస్టర్స్కి, ఉమెన్ ఫెమినైన్ ఎనర్జీస్కి ముఖ్యంగా ఓకే బెస్ట్ విషెస్. ఎందుకంటే ఫెమినైన్ అనేది ఒక శాంతికి, తర్వాత ఓర్పుకి, సహనానికి, వీటన్నిటికీ ప్రతీక ఫెమినిజం అంటేనే, ఫెమినైన్ క్వాలిటీస్. సో అందుకని ఎక్కడైతే అవి ఉంటాయో అక్కడ కుటుంబం కానీ, దేశం కానీ, ప్రాంతం కానీ, భూమి కానీ ఎంతో శాంతంగా, అదంతా హ్యాపీగా ఉంటుంది. ఓకే, అది ఉంటేనే, ఆ ఫెమినైన్ ఎనర్జీస్ ఉంటేనే. లేకపోతే ఏమవుతుందంటే గందరగోళం. అదే అంటారు కదా, ఆడది నరకాన్ని సృష్టించగలదు, స్వర్గాన్ని సృష్టించగలదు. రెండూ చేయగలదు. ఓకే. నరకాన్ని ఎలా సృష్టిస్తుంది అంటే
ఇప్పుడు తక్కిన వాళ్ళ మనసుల్లో కనుక ద్వేషాలు, కోపాలు, భయాలు ఈ విధమైనవి ఉంటే కనుక ఆ ఆ లేడీ ద్వారా వచ్చాయనే భావించి వాళ్ళు నరకం ఫీల్ అవుతారు. ఓకే ఓకే. ఇట్ ఈస్ నాట్ దట్ షీ డిడ్ ఇట్, దేర్ ఓన్ క్రియేషన్ మేక్స్ హర్ టు ఫీల్ లైక్ దట్. అంటే తన వల్ల మనకు వచ్చింది, ఆవిడ వల్ల మనకు వచ్చింది, కోడళ్ళ వల్ల వచ్చింది, అత్తగారి వల్ల వచ్చింది, కూతురు వల్ల వచ్చింది, కోడళ్ళ వల్ల వచ్చింది, పక్కింటి వాళ్ళ, ఎలాగైనా కానీ ఓకే. చిన్నపాటి బ్లేమ్ అని బ్లేమింగ్ అనమాట. అది తక్కిన వాళ్ళలో నరకాన్ని సృష్టించుకుంటారు వాళ్ళకి వాళ్ళే. అలా చెప్పిన వాళ్ళకి, అనుకున్న వాళ్ళకి. అచ్చా అచ్చా అచ్చా. అంతేగాని చెప్పబడ్డ వాళ్ళు కాదు. కాదు. అచ్చా, వావ్, ఇది డిఫరెంట్ మెసేజ్, చాలా బాగుంది. ఓకే. వాళ్ళకు వాళ్ళు వాళ్ళ మనసుల్లో ఆ మనిషి పట్ల ద్వేషంను ఈ విధంగా వాళ్ళలో క్రియేట్ చేసుకున్న నరకమే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. ఓకే. అంతేగాని ఏ ఆడది ఎవరికినూ చెడు తలపెట్టదు, మామూలుగా చెడు తలపెట్టదు. ఓకే. అంటే ఫెమినైన్ అనేది ఆడది కాదు, ఫెమినైన్ ఓకే ఓకే క్వాలిటీ ఉన్నది ప్రకృతి అని పెట్టుకో. ఎప్పుడు కూడా నరకాన్ని సృష్టించదు, నరకాన్ని ఏదైనా చెడుని ఆపడానికే ట్రై చేస్తుంది. ఎస్, ఆపడానికే ట్రై చేస్తుంది. కానీ దాన్ని కూడా వాళ్ళు అధిగమించేసి మోసం చేయాలి అనుకుంటే ఆ బాధ ఏమవుతుందంటే ఆ యొక్క బ్లేమ్ కూడా వాళ్ళ మీదే వేస్తారు. సో దానివల్ల వాళ్ళకి నరకం క్రియేట్ అవుతుంది. వాళ్ళ నరకం అనుభవిస్తారు, తప్పకుండా అనుభవిస్తారు. ఓకే. అదే నరకం సృష్టించబడుతుంది. అలాగే వాళ్ళు కనుక శాంతిగా ఉంటే, వాళ్ళు కనుక మంచిగా అనిపిస్తే, ఆ పక్కింటి ఇంటికి వచ్చిన కోడలు కానీ అత్తగారిని కానీ ఫ్రెండ్లీగా ఉంటే కనుక వాళ్ళు హ్యాపీగా ఉంటారు. మళ్ళీ అక్కడే స్వర్గం వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. స్వర్గం క్రియేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇంటికి దీపం ఇల్లాలు అని ఊరికే అనలేదు కదా, దీపం కదా, లైట్ కదా. ఇంటికి ఇచ్చే లైట్ ఎవరు? ఇంటికి వచ్చిన కోడలు కానీ ఫెమినైన్ ఎనర్జీస్. ఓకే. ఫెమినైన్ ఎనర్జీ అంతే, దట్స్ ఉమెన్ ఎనర్జీస్. ఓకే. ఇంటికి దీపంలాగా ఉంటుంది అది. కానీ ఆ దీపాన్ని కనుక రెచ్చగొడితే అది మంటలు కూడా చేయగలదు. సో ఒక్కసారిగా ఆ ఎనర్జీ వచ్చిందంటే తట్టుకోవడం కూడా కష్టమే, అంటే ఎదుటి వాళ్ళకి. కనుక ఎప్పుడు కూడా ప్రకృతిలో ఆటలు ఆడుకోవద్దు అంటారు. ఆటలు ఆడుకోవద్దు, దాన్ని మంచిగా చూసుకోండి అని ఈ రోజుకి ఎందుకు చెప్తున్నారు? ఈరోజు మనకు కోవిడ్ వచ్చాక ఎంత నేర్చుకుంటున్నాం, దాని ద్వారా నేచర్ని ఎంత రెస్పెక్ట్ చేయాలని నేర్చుకుంటున్నాం. నేచర్, ఈ ప్రకృతి అంతా కూడా ఫెమినైన్ ఎనర్జీ కదా మేడం? న్యాచురల్లీ 100%. భూమాత 100%. ఇప్పుడు ఎన్నో ఏళ్ళుగా వందల సంవత్సరాలుగా ఈ భూమిని నాశనం చేసి, చెట్లను నాశనం చేసి, ప్రకృతిని నాశనం చేసి పెట్టారు. దాని ఓర్పు పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే అది పరాకాష్ఠకి వెళ్ళిపోతుందో విజృంభిస్తుంది. ఏదో ఒక రూపంలో, సునామీ రూపంలో కానీ, ఇంకేదో తుఫాన్ రూపంలో కానీ, హుదూదు రూపంలో కానీ, కోవిడ్ రూపంలో కానీ. రియాక్షన్ ఆఫ్ నేచర్. అది నేను అనేది ఇప్పుడు నరకం సృష్టిస్తుంది అనేది. ఓకే ఓకే ఓకే, అర్థమైందా నీకు? ఈ స్మాల్ లెవెల్, లార్జ్ స్కేల్ నేను చెప్పేది. ఎప్పుడు స్మాల్ లెవెల్లో చెప్పను, అది నువ్వు తీసుకునే లార్జ్ స్కేల్లోనే తీసుకో. ఓకే ఓకే, కరెక్ట్ మేడం. ప్రకృతిని కనుక తో ఆటలాడితే రిజల్ట్ ఇది. ఓకే. ఈ యొక్క ఏదో విధంగా జన నష్టము, ఆస్తి నష్టము, ఏదైనా నష్టం జరుగుతుంది. దట్ ఈస్ కంప్లీట్. అందరూ చేసిన వాటికి ఒక రియాక్షన్ కదా మేడం? అంతే, అందరూ ఇది కలెక్టివ్ డిస్ట్రాక్షన్స్ కదా. అవునవును.
కలెక్టివ్ కర్మ అని చెప్పొచ్చు. ఓకే, కలెక్టివ్ది ఏమవుతుంది, వాళ్ళు చేసిన నష్టాన్ని అది కూడా కలెక్టివ్గానే తీసుకుంటుంది. అది కూడా కలెక్టివ్గానే రెసిప్ట్ ఒకటి అవుతుంది, అంటే రియాక్ట్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు లార్డ్ స్కేల్లో మీరు ఏదైతే చెప్పిన ఆ ప్రకృతి మాత, సో మీరు స్టార్టింగ్లో చెప్పారు కదా మేడం, స్వర్గం చేసుకోవచ్చు, నరకం చేసుకోవచ్చు, బట్ అది ఎట్లా అంటే ఎదుటి వాళ్ళ యొక్క రియాక్షన్ని బట్టి. సో ఇక్కడైతే భూమికి ఎవరైతే వచ్చారో ఉన్నారో, సో వీరందరూ కూడా ఒక మంచి కర్మలు మంచి పనులు చేస్తే ఆ భూమి స్వర్గం అవుతుంది. వీళ్ళు కనుక ఇంబ్యాలెన్స్గా ఉంటే ఆ కలెక్టివ్ థాట్, ఆ కర్మలు వెళ్ళేసి సేమ్ దానికి సంబంధించిన రియాక్షనే ఒక ఇందాక మీరు చెప్పిన అందరూ అనుభవిస్తారు. ఇప్పుడు చెడ్డతో పాటు కొంచెం మంచి వాళ్ళు కూడా పోతారు దానివల్ల. ఇప్పుడు ఒక తుఫాన్ వచ్చింది, తుఫాన్ కొంతమంది కొట్టుకుపోతారు. సునామీ వచ్చింది, కొన్ని కొట్టుకుపోయినాయి. కొట్టుకుపోయినప్పుడు దాంట్లో చెడ్డ ఉంటుంది, వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, దాంట్లో తప్పదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ దట్ మంచి వాళ్ళు మాత్రమే మిగులుతారు, చెడ్డ వాళ్ళు మాత్రమే కొట్టుకుపోతారు, లేదు అక్కడ. ఓకే, వీళ్ళు వాళ్ళు ఇద్దరు కలిసి కొట్టుకుపోతారు. కనుక మనం ఏం చెప్తాం, మంచిగా ఉండండి, మంచిగా చేయండి, నష్టం చేయకండి ప్రకృతిని. ఇప్పుడు నేనేం చెప్పాను, ఇంట్లో ఒక దీపం ఉంటే చక్కగా దాన్ని దీపంగా మార్చుకొని లైట్లుగా మనం యూజ్ చేసుకోవచ్చు. లేదు అది కొంచెం ఇక్కడ డిస్టర్బెన్సెస్ ఎక్కువయ్యాయి అనుకో, అదే మారుతుంది కాల్ చేయడానికి. అవును, అదే కాల్ చేస్తుంది. సో అలాగే ఏదైనా కూడా మనం ఒక ప్రకృతి అంటే ఈ ఫెమినైన్ ఎనర్జీస్, ఆ ఫెమినైన్ ఎనర్జీస్కి రెస్పెక్ట్ ఇస్తే కనుక అది ఎంతో బాగా మనని చూసుకుంటుంది, డబుల్ త్రిబుల్ ఇచ్చి మనని కాపాడుకుంటుంది. సో వీరందరూ ఆ ప్రకృతిని కాపాడాలి అంటే, ఆ ప్రకృతి కాపాడంటే వీళ్ళు చేసే మంచి కర్మలు. వాళ్ళు మెయిన్గా ఏం చేయాలి? మంచి కర్మలు అంటే ఏంటి, అందరు మంచి కోరడం కానీ, నేచర్తో నాశనం చేయకుండా ఉండడం కానీ, చెట్లు నరికేసి జీవాల్ని నరికేస్తూ హింసాకాండాలు మానేయాలి. ఓకే, హింసా ప్రవృత్తిని మానేయాలి, హింసకరమైన ఆలోచనల్ని మానేయాలి. సో ఆలోచనలు కూడా డ్యామేజ్ చేస్తాయి, అంతే కదా. ఆ వేవ్స్ అంతా కూడా వెళ్ళేసి ఆ సరౌండింగ్ నేచర్ని డిస్టర్బ్ చేస్తారు. ఇప్పుడు కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, చక్కగా చెట్లని గిట్లని బాగా చూసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్, కానీ వాళ్ళ ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయనుకో, ఓకే, మనమేమనుకుంటాం, అరే వీళ్ళు ఇంత మంచి వాళ్ళే, వీళ్ళ ప్రకృతిని ఇంత బాగా చూసుకుంటారే, ఇంత మంచి చేస్తారే అని అనుకుంటాం. కానీ వాళ్ళ మనసులో ఏముంది, ఎందుకు నష్టపడతారు కొంతమంది అంటే ఈ విధంగా కూడా నష్టపడతారు అంటున్నా. అంటే హింసతో కూడిన పనులే కాదు, హింసతో కూడిన ఆలోచనలు కూడా ఉండకూడదు, ప్రకృతిని డ్యామేజ్ చేస్తుంది. డెఫినెట్లీ అవే ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి నన్ను అడిగితే. ఓకే, వీళ్ళు బయటపడతారు, అవి బయటపడవు, అంతే తేడా. ఓకే, బట్ రెండు మటుకు డ్యామేజ్ చేసే లక్షణాలు. ఓకే, సో మేడం ఒక హింసతో కూడిన పనులు, ఆలోచనలు మార్చుకునే ఒక ప్రయత్నమే మెడిటేషన్. సో మన మూమెంట్ పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేసినప్పటి నుంచి అలా ఎంతోమంది వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ, ఎంతోమంది శాకాహారులు మారడం కూడా కొన్ని వేల లక్షలు ద మూమెంట్ కంటిన్యూ అవుతూ ఉంది. సో ఈ ప్రాసెస్లో ఈ మొత్తం యొక్క మన పిఎస్ఎం 30 years చేసిన ఒక యాక్టివిటీ అండ్ ఎంతో అదర్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ కూడా అన్నీ ఇప్పుడు ఏకమవుతున్నాయి అందరు కూడా. సో అంటే ప్యారలల్గా యొక్క ఈ భూమండలం మీద ఒక స్పిరిచువల్ రెవల్యూషన్ అనే చెప్పవచ్చు మేడం. చెప్పచ్చు సార్, చాలాసార్లు ఒక్కొక్కసారి ఒక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఒకలా స్టార్ట్ అవుతుంది. సో
మూమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎస్ స్పిరిచువల్ రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయింది. సో ఈ ఒక రెవల్యూషన్లో భాగంగా మేడం, ఇందాక మీరు చెప్పిన హింసాత్మక పనులు, ఆలోచనలు అవి కొద్ది వరకైనా మారినట్టు మీకు అనిపిస్తుంది మేడం? మారే అంటే మన పరిధిలో చూస్తే, కానీ బయట ప్రపంచంలోకి వెళ్ళామనుకో అది కొంచెం అలాగే ఉంది. ఇంకా వాళ్ళు మారాలంటే కొన్ని జన్మలు పట్టచ్చు. అంత ఇమ్మీడియట్గా మారిపోయే లోకం కాదమ్మా ఇది. ఇది చెప్పింది కదా సీతాయనం పుస్తకంలో, ద్వాపరంలోకి ఎంటర్ అయ్యాము, ఇంకా కొన్ని వందల సంవత్సరాలు అయితే తప్ప ఇది పూర్తి ద్వాపరానికి ఎంటర్ అవ్వదు. అది ఎక్కడ నువ్వు రాముడు సీత ఉన్న యుగానికి వెళ్ళగలగాలి అంటే నువ్వు ఈ ద్వాపర యుగం దాటాలి. ఒక సత్యయుగంలోకి, సత్యయుగం ఇంకా చాలా ఉంది. ఇంకా ఇది కృతయుగం, అది దాటాలి. ఆ యుగం దాటిన తర్వాత అది కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది, కొన్ని వేల సంవత్సరాలు. అలా వేసుకొని నువ్వు మ్యాప్ వేసుకుంటూ పోయామంటే ఆ మ్యాప్ వచ్చి ఆ టర్మ్ వచ్చే వరకు ఇలాంటివి మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాయి. స్పిరిచువాలిటీ అనేది వెంటనే అంటుతుంది. ఇప్పుడు ఒకప్పుడు ధ్యానం అనేసరికి ఎవరికి ఏం తెలియదు. ఒకప్పుడు నేను చూశాను కదా ఈయన ఇంటింటికి తిరగడం. అప్పట్లో ధ్యానం అంటే అందరు పారిపోయేవారు. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారు బయట నుంచి వచ్చి మాకు నేర్పండి అని అడుగుతున్నారు. సో అది మార్పే కదా. ఖచ్చితంగా మేడం. మరి ఎంతోమంది పీరియడ్ మాస్టర్స్ని, టీచర్స్ని తయారు చేసినా కూడా ఇంకా ఇప్పటికీ స్టిల్ వచ్చే వాళ్ళకి ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి గైడెన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాక్ ఇన్ ప్రాసెస్ అని చెప్తున్నారు చాలామంది. మొన్ననే చెప్పాను మన దాంట్లో 80% ఆఫ్ వాకిన్స్ అని. ఎందుకు పుడతారా అంటే ఇంకా తక్కిన వాళ్ళని మార్చడానికి. ఓకే, ఇంకా తక్కిన ఉంది కదా బోర్డు అంత ప్లానెట్ మీద. సో దాన్ని మార్చడానికి మనలోకి ఎంటర్ అవుతూ ఉంటారు అన్నమాట. ఓకే, ఎవరైతే వెజిటేరియనిజము నేచర్ని కాపాడమని చెప్తారో వాళ్ళే మనగలరు ఇక్కడ. ఓకే, వాళ్ళే ముఖ్యం ఇక్కడ. అదే డ్యామేజ్ చేస్తుంది, అదే డ్యామేజ్ చేస్తుంది ఫస్ట్ పాయింట్. అది కనుక సగం ఆపామనుకో ధ్యానం చేసినట్టే లెక్క. ఓకే, అంతే కదా. అవును మేడం. మొన్న కూడా నేను ఎవరి మదర్ తెరెసా ఆవిడ చెప్పాను కదా, ఆవిడ మెడిటేషన్ చేయక్కర్లేదు, ఆవిడ సేవే చూపిస్తుంది ఆవిడ మెడిటేషన్. అలాగే ఇది ఎప్పుడైతే ప్రకృతిని తర్వాత జంతువుల్ని వీటిని నాశనం చేయకుండా వాటి ఏడుపుతో ఉన్న బాధతో ఉన్న ఫుడ్ తినకుండా ఉంటే, తినిపించకుండా ఉంటే చాలు. ఓకే, సో ఆ ప్రాసెస్లో ఈ యొక్క ఎంతోమంది శాఖాలుగా మారారు మేడం ఈ 30 years ఆఫ్ పిఎస్ఎస్ఎంలో. చాలామంది గురువులు వచ్చారమ్మా, చాలా మంది గురువులు ఇప్పటికీ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ వెజిటేరియన్ దాని మీద స్ట్రెస్ చేయలే. ఈయనంత ఓపెన్గా, ఈయనంత ధైర్యంగా ఎవరూ చెప్పలే. అంటే ఏం మేడం రీజన్ చెప్పక? మేబీ దే ఆర్ స్కేర్డ్ ఆఫ్. అంటే స్కేర్డ్ అంటే ఏం లేదు, మనుషులు ఉండరు కదా. నువ్వు వెజిటేరియన్గా ఉంటేనే నా దగ్గర అంటే ఎవరు వస్తారు? ఓకే, వెళ్ళిపోతారేమో అనే ఒక ఇన్సెక్యూరిటీ అది కావచ్చు ఒక కారణం. ఓకే, ఓకే, అలా కూడా ఉండొచ్చు కదా. లేకపోతే ఎందుకు చెప్పకూడదు? ధ్యానం చెప్పరు సరే, వాళ్ళ ఉద్దేశాల్లో ఏంటంటే ఇంకా ఎక్కడో ఉన్నారు, మనం ఆది మానవుల రూపంలో ఉన్నారు అని అనుకుంటున్నారు. కానీ లేదు, ఈ రోజుకి వాళ్ళు ధ్యానం అర్థం చేసుకుంటున్నారు, మనం చెప్తే వింటారు, వాళ్ళు చేస్తారు, మారుతారు అనే నమ్మకం వాళ్ళకి ఇంకా కలగడం లేదు. లేక వాళ్ళకి చెప్పేసేస్తే మనది గొప్పతనం ఉండదను. ఓకే, ఎయిదర్ ఆఫ్ దిస్. బట్ సార్ చెప్పడం మటుకు ఫస్ట్ అక్కడే కొట్టేస్తారు మేడం. అక్కడే కొట్టేస్తారు. ఇంకా నువ్వేం చెప్పగల, నువ్వు గురువు, నువ్వే ప్రేమించుకో, నువ్వే చూసుకో, యు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ శాకాహారం గురించి
చాలా చాలా చా- స్ట్రైట్ ఫార్వర్డ్ ఆ. అంతే ధైర్యంగా. అస్సలు ఆయన అదే అన్నారుగా మొన్న వాసన కూడా చూసిన వాళ్ళు చూడకూడదని. అవును, వండడమే తినడమే కాదు, ఒకళ్ళకి పెట్టడం కాదు, వాసన కూడా చూడొద్దు. అది కూడా బ్యాడ్ కర్మ కిందకి. అది కూడా బ్యాడ్ కర్మ కింద. ఇట్ ఓకే. ఈస్ వాళ్ళకి వాళ్ళు ఆ, దాన్ని ఏమంటారు, ఎదగడానికి ఛాన్స్ అమ్మా ఇది. వెజిటేరియనిజం అనేది ఎప్పుడో కొంత కాలంలో ఉండేది, ఎందుకంటే అప్పటికి ఫుడ్ తయారు చేసుకోవడం వాళ్ళకి తెలియక చేసింది అది. వీఆర్ వెల్ అడ్వాన్స్డ్గా ఉన్నాం ఇప్పుడు. ఉమ్, మామూలు ఫుడ్డే కాదు, ఇప్పుడు ఆర్గానిక్ ఫుడ్లోకి వెళ్ళిపోతున్నాం, అవును. నేచర్ ఫుడ్లోకి వెళ్ళిపోతున్నాం. ఇంకా మళ్ళీ అటువైపు వెనక్కి వెళ్ళడం ఎందుకు? అది వెనక్కి వెళ్ళడం అవుతుంది, ముందరికి వెళ్ళడం కాదు. అంటే వాళ్ళు వెళ్తున్నారు, అట్ సేమ్ టైం నేచర్ కూడా డ్యామేజ్ చేస్తున్నారు. అన్నీను రెండూ చేస్తున్నారు. అందుకే కదా ఇంత సిచ్యుయేషన్స్ అన్నీ క్రియేట్ చేయబడ్డాయి. యా. అది మనిషిని మనిషి ముట్టుకునే స్థితిలో కూడా లేరు. ఆ స్థితికి తెచ్చుకున్నారు మన నేచర్ని. ఓకే. చూసావా, అది శాసిచ్చిందంటే ఎలా ఉంటుందో. బయటకు వచ్చి గాలి పీల్చడానికి కూడా భయపడుతున్నారు. సరే సార్, రియాక్ట్ అవుతే ఇలా ఉంటుంది. యా. ఓకే. సో మేడం, ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పిఎస్ఎస్ఎంలో మీరు ఎన్నో మహిళా ధ్యాన మహాచక్రాలు, ఎన్నో ఈవెంట్స్ కూడా ఎన్నో రీసెంట్గా ఇంకా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అండ్ మొట్టమొదటి నుంచి కూడా పిఎస్ఎస్ఎం అంటే ఎక్కువ మంది మన మహిళా మాస్టర్స్కి పెద్దపీఠం. యా. అండ్ ఇప్పుడు జరుగుతున్న ఒక చిన్న షిఫ్ట్ యా. భూమిలో యా. ఒక ఫెమినిన్ ఎనర్జీ పరంగా మీకు ఎలా అనిపించింది మేడం ఇప్పుడు? ఫస్ట్ చెప్పాలంటే చందు, స్టార్టింగ్ డేస్లో మన పిఎస్ఎస్ఎం స్టార్టింగ్ డేస్లో ఆయన ఇక్కడ ఫెమినైన్ చూడలేదు, మగ చూడలేదు, ఆడ చూడలేదు. చూడకుండా ప్రతి ఒక్కరూ ధ్యానం అనే పదం పట్టుకుంటే చాలు అనుకున్నారు. ఓకే. అంతేగాని మహిళలకి ప్రథమ పీఠం ఆయన ఎప్పుడు వేయలే అప్పట్లో. నేను చెప్పే స్టార్టింగ్లో ఓకే. ఎప్పుడైతే ధ్యానం అనే పదం పట్టుకొని ధ్యానం చేయడం మొదలెట్టారో అప్పుడేమైంది, ధ్యానం పట్టుకున్నారు అని చెప్పి నెక్స్ట్ స్టెప్ ఏం వేశారు, వెజిటేరియన్ వేశారు. ఓకే. అప్పటిదాకా ఈ నాన్ వెజిటేరియన్ జోలికి అంటే ఆ మాట చెప్పలా. ఓకే. వెజిటేరియన్ తినాలి అనే చెప్పలా. సో నాన్ వెజిటేరియన్ వద్దు అని చెప్పారు. తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ధ్యానంలోకి రావాలి, ప్రతి ఒక్కరూ మ్యాగజైన్స్ పెట్టాలి, ప్రతి ఒక్కరూ ధ్యానం సెంటర్స్ పెట్టాలి. ఓకే. ఇలాగ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పోయిన తర్వాత ఇది మహిళల సంగతి వచ్చాక ఒక 3-4 ఇయర్స్ బట్టి ఆయన మహిళలకి ముందరికి తీసుకురావడం మొదలెట్టారు. ఓహో. ఓకే. ఎందుకంటే లోపల ఉన్న ఇమోషన్స్ అన్నీ ఈ ధ్యానం ద్వారా కొంతమంది హ్యాపీనెస్ పొందుతున్నారు. ఏ విధంగా అంటే ఇంట్లో అత్తగారి ఇది విషయం కానీ, అంటే ఫస్ట్ ఫ్యామిలీలోనే కదా మనకు ఉండేది. అత్తగారి విషయం కానీ, ఇంట్లో పిల్లల విషయం కానీ, పిల్లల తల్లుల విషయంలో కానీ, ఏదైనా కానీ హ్యాపీనెస్ పొందుతున్నారు. సో ఫస్ట్ ఫ్యామిలీ వరకు హ్యాపీగా ఉన్నారు. తర్వాత చక్కగా పిల్లలు కూడా ధ్యానం చేయడం మొదలెట్టారు. ఎందుకంటే పిల్లలకు కూడా మంచి ఫ్రీడమ్ ఇచ్చారు ఈయన. మీరు ఏం చదువుకోవాలనుకుంటున్నారో మీరు చదువుకోండి, ఓకే, మీరు ఉద్యోగం చేసుకోవాలనుకుంటున్నారో చేసుకోండి. అలాగ ప్రతి వాళ్ళని, పిల్లల్ని కూడా పెద్దవాళ్లతో పాటు గైడ్ చేయడం మొదలెట్టారు. అంటే వాళ్ళకి ఒక గైడ్ లాగా కాకుండా ఫ్రెండ్ లాగా, కంప్లీట్గా ఫ్రెండ్ లాగా. ఇప్పుడు ఎప్పుడైతే గైడ్ లాగా చెప్తారో పిల్లలు వినరు, ఫ్రెండ్ లాగా చెప్తానే వాళ్ళు వింటారు. కనుక అలాగా తీసుకొచ్చారు. అలా ఏమైంది, ఫ్యామిలీస్ని తీసుకురావడం మొదలెట్టారు. ఫ్యామిలీలో ఒక్కరు కాదు, మొత్తం అందరూ
పిల్ల జల్ల మొత్తం చుట్టాలు పక్కల అందరితో పాటు ఆయన ధ్యానంలోకి తీసుకురావడం మొదలెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు దాంట్లో మహిళలు ఎక్కువ పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళని ముందరికి తీసుకొచ్చారు. ప్రతి వాళ్ళ కథలు వింటాం కదా మనం, ప్రతి వాళ్ళది సేమ్ స్టోరీస్. నేను ఏవేవి స్టోరీస్ చెప్పానో అవన్నీ కూడా ప్రతి ఆడదాని దగ్గర ఉన్నాయి, ప్రతి మహిళ దగ్గర ఉన్నాయి. అందరి స్టోరీస్ ఒకటే ఇంచుమించుగా. అందుకే చాలా మంది కనెక్ట్ అవుతారు మేడం మీ ఎక్స్పీరియన్సెస్. సో అందుకని వాళ్ళందరినీ ముందరికి తీసుకొస్తే వాళ్ళకి అది ఫ్రీడమ్ అనేది. ఉమెన్స్ డే అని చెప్తున్నావు కదా, ఉమెన్స్ డే అంటే ఏంటి? ఏదో మహిళలని అగ్రపీఠం మీద కూర్చోపెట్టి మగాళ్ళని కింద కూర్చోమని కాదు, తక్కువ చేసి మాట్లాడమని కాదు, ఎదిరించమని కాదు, పెద్దవాళ్ళని ఎదిరించమని కాదు, నీకు నువ్వు చేతిలో ఇంత బ్యాగ్ వేసుకొని బయటికి వెళ్ళిపో హాయిగా నువ్వు తిరిగేసి రామని కూడా కాదు. ఓకే, నువ్వు అగ్రపీఠం వేస్తున్నారు అంటే నువ్వు ఈ బంధాల నుంచి ముక్తురాలే, నువ్వు ధ్యానం చెయ్యి, ధ్యానం చెప్పు. వావ్, సూపర్ మేడం. ఓకే, ఎప్పుడైతే ధ్యానం చేసి ధ్యానం చెప్తారో వాళ్ళ ఇల్లు మొత్తం కూడా స్వర్గం అవుతుంది. చేయగలరు, స్వర్గం సృష్టించగలరు ఇంట్లో. స్టార్టింగ్లో చెప్పిన పాయింట్, స్టార్టింగ్లో చెప్పిన పాయింట్. ఓకే, వాళ్ళందరూ ఏం చేస్తారు, ఇలాగ స్వర్గం క్రియేట్ చేసుకోవాలి ఇంట్లో, ఇలాగే చేసుకోవాలి. సో ఇంకొక వర్షన్ నరకం కూడా చేసుకోవచ్చు. ఎలాగంటే వాళ్ళ ఎదుటి వారి ఎలాగా అంటే చెప్పనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరాబాయి సక్కుబాయి ఉన్నారు. మీరాబాయి కృష్ణుడిని తప్ప ఇంకెవరిని పూజించదు, ధ్యానించదు. ఆ పాటలే పాడుకుంటూ ఉంటుంది ఇంట్లో కూడా. పెళ్లి చేసుకుంటాడు ఒక మహారాజు. చేసుకున్న తర్వాత ఏం చేస్తాడు, నువ్వు నా పెళ్ళాను అంటాడు. నన్ను ఎవరు ముట్టుకోవద్దు, నేను కృష్ణుడి దాసిని అని చెప్తుంది. చెప్పేస్తే నువ్వు అన్ని కష్టాలు పెడతాడు, అన్నిటికీ ఓర్చుకుంటుంది. ఓర్చుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా బయటికి పంపించేస్తాడు. సరే నీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళు అంటే కష్టాలు పెట్టినా కూడా సంతోషంగా కృష్ణ కృష్ణ అంటూనే సగ్గుబాయనా అంతే. ఓకే, కృష్ణుడిని తలుచుకుంటూనే వాళ్ళు అన్నీ భరిస్తారు. భరించి ఏమైంది, ఫస్ట్కి లాస్ట్కి ఇంట్లోంచి వెళ్ళగొట్టేస్తారు. మహారాజే అనుకుంటాను, లేకపోతే ఒక జమీందారు, మీరాబాయి హస్బెండ్. బయటకు పంపిస్తే చక్కగా వెళ్ళిపోతే ఇంకా పాటలు పాడుకుంటూ ఆనందంగా ఉంటుంది. ఇది మీరాబాయి స్టోరీ ఇంత. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏం చేశాడు ఆయన రాజు, తనకు తను నరకం సృష్టించుకున్నాడు. ఈవిడేం సృష్టించలే, ఈవిడ శాంతంగా ఉంది, తన పాట తాను ఉంది. అహంకారం కొంత, అంటే నేను అధికం అనే అహంకారం. ఒక మేల్ డామినేషన్. ఎస్, మేల్ డామినేషన్. దాంతో ఏమవుతుంది, ఇల్లంతా నరకమే. సో అది క్రియేట్ చేసుకునేది వాళ్ళే, వాళ్ళకి వాళ్ళే. ఇలాగా నరకం క్రియేట్ చేసుకునేది ఇలాగా. స్వర్గం క్రియేట్ చేసుకోవాలంటే ఇందాక మీరు చెప్పినట్టుగా వాళ్ళు ధ్యానం చెప్పడం, ధ్యానం చేయడం. అప్పుడు పిల్లల్ని కూడా వాళ్ళు బాగా పెంచగలరు, పిల్లల్ని కూడా బాగా గైడ్ చేయగలరు. ఇప్పుడు మనం ఏ గురుకులానికో పంపక్కర్లే, మనమే గురువులు అవ్వచ్చు కదా వాళ్ళకి. పూర్వకాలం రాజులు గురుకులానికి పంపించేవారు వాళ్ళ పిల్లల్ని. అన్నీ ఏంటి దాన్ని ఏమంటారు, రామాయణాలు ఏవో ఉంటాయి కానీ పురాణాలు అన్నీ నేర్పించమని. ఓకే ఓకే. ఇప్పుడు మనమే నేర్పిస్తున్నాం ఇంట్లో కూర్చొని, మన పిఎంసీవే నేర్పిస్తుంది, ఇంకెందుకు. సో ఇంట్లో ఒక లీడ్ ఎవరైతే ఆ లేడీ ఉంటారో ధ్యానం చేయడం చెప్పడం వల్ల అక్కడ ఆ గురుకులంలో నేర్చుకోవాల్సినంతా కూడా అక్కడే వాళ్ళు ఇంట్లోనే నేర్చుకోవచ్చు. ఐదర్ అక్కడ ఉన్న లేడీ మాస్టర్స్, సేమ్ టైం మీరు చెప్పినట్టుగా పిఎంసి. ఎస్, అంటే మంచి వినడానికి అలవాటు పడ్డారు. ఇవాళ నేను చూశాను, ఎంతో బాగుంది హిందీ, పిఎంసి హిందీలో ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్.
అంతా టీనేజర్సే వాళ్ళు, టీనేజర్సో లేకపోతే అబౌట్ 20 అనుకో, అంతే మేడం. అంతే ఉంటారు వాళ్ళు. వాళ్ళు 25 బిలో ఉంటారు అంతే. అవును. వాళ్ళందరూ ఎంత పెద్ద పెద్ద క్వశ్చన్స్, ఎంత మంచి మంచి క్వాలిటీ క్వశ్చన్స్ వేస్తున్నారు వాళ్ళు. పెద్దవాళ్ళు కూడా వేయలేరు నన్ను అడిగితే. ఓకే. పెద్దవాళ్ళకు కూడా తట్టదేమో ఆ క్వశ్చన్ అనిపిస్తుంది. అంత మంచి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఇదంతా ఈ క్రెడిట్ అంతా తల్లి తండ్రి కదా వెళ్తుంది. కరెక్ట్ మేడం. వాళ్ళ ద్వారా ధ్యానం నేర్చుకొని వాళ్ళు ఈ జర్నీలోకి వచ్చారు. యా, ఇందాక చెప్పినట్టుగా ఆ గురుకులం అనేది ఇంట్లోనే క్రియేట్ చేసుకోవడం. ఇంట్లోనే క్రియేట్ అయ్యింది, జయపడింది. అంటే గురుకులం అంటే ఒక స్పిరిచువల్ విజ్డమ్. స్పిరిచువల్ విజ్డమ్, కరెక్ట్. అది మనం ఇంట్లోనే ఇస్తున్నాం. వండర్ఫుల్ మేడం, వండర్ఫుల్, చాలా బాగుంది. అది ఇంట్లో ఉన్న ప్రతి ఉమెన్ ధ్యాని అయితే ఇల్లంతా కూడా ఒక గురుకులం. ఎస్. వావ్. మనం ఊరికే చెప్తాము ఆడది ఇంట్లో ధ్యానం చేస్తే ఇల్లంతా స్వర్గం అవుతుందని. ఏ విధంగా అవుతుంది? ఈ విధంగా అవుతుంది. ఎప్పుడైనా యంగ్స్టర్స్ క్వశ్చన్ ధైర్యంగా సార్ని అడుగుతున్నారంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ఆ లీడ్ మాస్టర్స్ ఎవరైతే ఉమెన్ ఉన్నారో వాళ్ళ ధ్యానం చెప్పడం ద్వారానే ఆ అబ్బాయి అలా మారడం. కరెక్ట్ మేడం. ఎంత బాగా క్వశ్చన్ వేసింది. ప్రేమ అంటే మీకు మీ డెఫినేషన్ ఏంటి అంటే, దెర్ ఈజ్ నో ప్రేమ, దెర్ ఈజ్ ఓన్లీ వన్నెస్. ఏకత్వం ఉంది కానీ ప్రేమ కాదు. ఓకే. నువ్వు నేను ఒకటి అన్నప్పుడు ఇంకా ప్రేమ ఏముంటి మధ్యలో? నీ ఆత్మ నా ఆత్మ ఒకటే అనుకున్న మనం భావిస్తున్నప్పుడు ఇంకా ప్రేమ మధ్యలో ఎందుకు వస్తుంది? ఆ పదమే రాంగ్. దాంట్లో వెయిట్ లేదు, వన్నెస్లో వెయిట్ ఉంది. వావ్. వన్నెస్ అంటే మన కాన్షియస్, యూనివర్సల్ కాన్షియస్నెస్. అది అంటే మన కాన్షియస్ని యూనివర్సల్ కాన్షియస్కి కనెక్ట్ చేసుకోవడం వన్నెస్. వావ్. సో అయితే సిల్లీగా అనిపిస్తుంది ఇప్పుడు ప్రేమ పదం వింటే మనం. ఇండివిజువల్ కాన్షియస్ వరకు అయిపోవడం, యూనివర్సల్ కాన్షియస్ కనెక్ట్ ఉండదు. ఆ ఇండివిజువల్ కాన్షియస్ కూడా ఉండదమ్మా. ఓకే. ప్రేమ అనేది ఇట్స్ నాట్ ఫర్ లాంగ్ టైం. ఓకే. ఇట్ ఈస్ అ టెంపరీ. డ్యూరేషన్ వరకు అంతే. వన్నెస్ అనేసి ఎప్పుడూ ఉంటుంది, అది ఎవర్ లాస్టింగ్. అది నాట్ ఇన్ దిస్ లైఫ్ టైం, ఎనీ లైఫ్ టైం వన్నెస్ అనేది ఉంటుంది. సో ఇది క్వశ్చన్కి ఆన్సర్ అంత బాగా ఇచ్చారు అనిపించింది నాకు. ఐ వాజ్ రియల్లీ హ్యాపీ. ఈ యొక్క ఉమెన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా ఉమెన్ యొక్క ఇంపార్టెన్స్, ఇంట్లో ఒక మహిళ కనుక ఒక ధ్యాని అయితే, ధ్యానం గురించి చెప్పడం అయితే కనుక ఆ ఇల్లంతా కూడా గురుకులం లాగా అవుతుందన్న ఒక ఎగ్జాంపుల్ ఒక మన మాస్టర్, మన పిఎంసి హిందీలో అక్కడ వర్క్ చేస్తున్న వాలంటీర్స్ యువత గురించి చాలా చక్కగా నాకు చెప్పడం జరిగింది. సో వాటి గురించి ఇంకొన్ని విశేషాలు, ఇంకొన్ని సంఘటనలు మనం ఎంతో ఒక ఇన్స్పైర్ చేసే విధంగా ఉండే ఎన్నో సంఘటనలు దీనికి సంబంధించి ఇంకాస్త తెలుసుకుందాం మేడం. మేడం, ఈ యొక్క కాన్సెప్ట్ చాలా బాగుంది మేడం. ఈ యొక్క ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ప్రతి ఇంట్లో మహిళ గనక ధ్యాని అయితే, ధ్యానం గురించి చెప్పడం అయితే కనుక ఆ ఇల్లు గురుకులంలాగా అవుతుంది అనేది వెరీ వెరీ డిఫరెంట్. చాలా బాగుంది వినేదానికి. అండ్ వినడమే కాకుండా అందులో మొట్టమొదటిగా పాటించిన మహిళ మీరే మేడం పిఎస్ఎస్ఎంలో. సో వాటి గురించి చెప్పండి మేడం. మీరు ఆ ఇంటిని ఒక గురుకులం లాగా మార్చే క్రమంలో మీ అనుభవం ఎలా ఉంటుంది? అది గురుకులంలాగా మార్చడం అంటే అలా ఆ రోజుల్లో అది నేనేదో మారాలనో ఆ విధంగా నేను అనుకోలేదు. అది అలా అయిపోయింది అంతే. పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ డాడీ దగ్గర ఇదే మాటలు వింటున్నారు కదా. ఇంట్లో సత్సంగాలన్నీ ఇవే జరుగుతుండేవి కదా, ఇవే పుస్తకాలు రొటేట్ అవుతుండేవి కదా.
ఓకే. ఆ పుస్తకాల్లో ఉన్న సబ్స్టెన్స్ ఏంటో చెప్తూ ఉండేవారు కదా. ఇవన్నీ ఇలాగ విని 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 వాళ్ళకి ఎంత అలవాటు అయిపోయిందంటే వాళ్ళ లైఫ్లో ఇంకా అదొక పార్ట్ అయిపోయింది అంతే. సపరేట్గా నేర్చుకోవాల్సిన ఆహా, అవసరం లేదు. అవసరం లేదు. ఓకే. ఇది ఏ ఇంట్లో ఉన్నా కూడా అంతే. ఇది అది న్యాచురల్గా జరిగిపోవాలి. అది న్యాచురల్గా జరిగిపోవాలి. ఓకే. మనం ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళు ఏం చేస్తారు, సత్సంగాలు అనే పేరుతోటి రామకృష్ణ మిషన్లకి ఇంకో మిషన్లకి వాటికి వీటికి వెళ్తూ ఉంటారు. సత్సంగాలు అనేవి ఎక్కడో జరగవు, మన లోపల మనం జరుపుకోవాల్సిన ప్రక్రియ అది. ఇంట్లో జరగాల్సింది అది. ఇంట్లోనూ ఫస్ట్ మన శరీరంలో మన సోల్లో జరగాలి. అది జరిగితే ఆటోమేటిక్గా ఇంట్లో వచ్చేస్తుంది, ఆ ఛాయలు వచ్చేస్తాయి. మన ప్రవర్తనలో, మన మాటల్లో డెఫినెట్గా వస్తాయి. మన పిల్లలకి ఇచ్చే ఫ్రీడమ్ కానీ, వాళ్ళ యొక్క డిసిప్లిన్ కానీ, దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళు బాగా నేర్చుకుంటారు. ముఖ్యంగా ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళ సంగతి. ఓకే. వాళ్ళు కనుక ఇది ఇలా మారారు అనుకో, వాళ్ళ పిల్లలకు వేరే ఎక్కడికో పంపాల్సిన అవసరం లేదు. ఓకే. ఆధ్యాత్మిక శాస్త్రం అనేది ఇంట్లోనే మొదలవుతుంది. వావ్. ఎప్పుడైతే మనం ఆడవాళ్ళు కనుక దీంట్లో దిగారు. నేను ఇందాక చెప్పినట్టు ఇప్పుడు మగవాళ్ళే కనుక ధ్యానులు అయ్యారనుకో ఏం చేస్తారు, ఒక కర్ర కమండలాలు పట్టుకొని వెళ్ళిపోతారు దేశాలు, కాషాయ వస్త్రాలు వేసుకొని. ఓకే. ఎందుకంటే పెద్ద అటాచ్మెంట్ ఉండదు. వాళ్ళకి ఏం అటాచ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు తల్లికి ఏమైంది, పిల్లల పట్ల అటాచ్మెంట్ చాలా ఉంటుంది, వాళ్ళని వదలదు. ఓకే. ఓకే. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలదు. మదర్ యొక్క క్వాలిటీవే అది, బేసిక్ క్వాలిటీ మదర్స్కి. పిల్లల్ని వదలరు. వాళ్ళకి ఒక ఎస్ ఏదో రకంగా సేవ్ చేయాలి. పూర్తి విత్ ప్రొటెక్షన్. ఓకే. విత్ ప్రొటెక్షన్ చెప్తుంటారు, పంపిస్తుంటారు, ఫ్రీడమ్ ఇచ్చినట్టే ఇస్తుంటారు, తాళ్ళు వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు, కంట కనబెడుతూ ఉంటారు. ఓకే. సో అది మదర్హుడ్ అంటే. అదేంటంటే కేరింగ్తో ఇచ్చిన ఇది అనమాట. పట్టుకోవడం అనేది కేరింగ్తో చేసే పని అది, అంతేగాని వాళ్ళు నా చేతుల్లో ఉండాలని కాదు. కంట్రోల్డ్గానే కాదు, కంట్రోలింగ్, కేరింగ్. సో ఏమవుతుంది, ఇంట్లోనే ఆ సేవ అనేది, ఆ గురుకులం అనేది ఇంట్లోనే స్టార్ట్ అయిపోతుంది. అది మగవాళ్ళు చెయ్యలేరు. ఓకే. మగవాళ్ళు చేయలేని పని అది. పిల్లల్ని చూసుకోవడం కానీ, వాళ్ళకి చదువుకి ఇంత పైసలు ఇమ్మంటే ఇస్తారేమో కానీ వాళ్ళని చూసుకునేదంతా ప్రథమ గురువు తల్లే. మరి చాలా మైన్యూట్ విషయాల దగ్గర నుంచి ప్రతి దాని దగ్గర నుంచి కూడా, చిన్న చంటి పిల్లల దగ్గర నుంచి కూడా తల్లే. ఆ కనెక్టివిటీ, తల్లితో ఉన్న కనెక్టివిటీ ఫాదర్తో అంత ఉండకపోవచ్చు. ఎక్కువ శాతం కెరియర్ ఇట్లాంటి డిస్కషన్స్ ఉంటుంది, కానీ మోర్ ఆఫ్ మీరు చెప్పిన ఒక ఇంట్లో మహిళ కనుక మెడిటేషన్ గురించి చెప్పడం, డిస్కషన్ ఇలాంటి కనుక తనకి ఉంటే, సో ఇల్లు గురుకులంలాగా ఎలా మారుతుందంటే న్యాచురల్గా జరిగిపోతుంది. సో అదేదో ఒక పర్సనల్ డెవలప్మెంట్ అనో బయటికి కోర్స్ లాగా పంపించడం అనేది కాదు. ఇవాళ రేపు చెప్తున్నా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్. హౌ కెన్ దే లెర్న్? దట్ ఈస్ నాట్ ఎ కోర్స్ మేడం. ఇట్ ఈస్ నాట్ ఎ కోర్స్. న్యాచురల్గా ఇంట్లో రావాలి అది. అందుకే సంస్కారాలు అంటాం కదా, అవి ఇంట్లో ఉంటాయి. అందుకే చిన్నప్పుడు పారాయణాలు అని చేయమని ఇలా ఆ రోజుల్లో చెప్తున్నాను. ఇప్పుడంటే మనం ధ్యానం నేర్చుకున్నాం కాబట్టి ధ్యానం చెప్తున్నాం. మా చిన్నప్పుడు ఏముంది, పారాయణాలు, హరికథ పారాయణాలు, శ్రీరామ అని రామ 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 అన్న రాయాలని, ఏదో ఎన్నో ఉన్నాయిలే పుస్తకం అంతా రాయమని, లేకపోతే హనుమాన్ చాలీసా ఎన్నిసార్లు చదవమని, లేకపోతే లలితా సహస్రనామాలు, ఇవన్నీ ఉండేవి ఆ రోజుల్లో. అంటే బేసిక్ లెవెల్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళు మైండ్ అనేది మంచిగా శుద్ధంగా పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో నేర్పించినది. అదేమీ పెద్ద భక్తి అని కాదు. వాళ్ళ పర్పస్ ఏంటంటే వీళ్ళ పిల్లలు భగవద్గీత నేర్పించడం, శ్లోకాలు నేర్పించడం,
బేసికల్ మైండ్ డైవర్ట్ అవ్వకుండా మైండ్ ఒక డివైన్ ఫీల్ ఇచ్చేదానికి. డివైన్ ఫీల్ ఇవ్వడానికి. దాని అర్థం వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా. ఈ రోజుల్లో మనం నేర్పేదానికి ప్రతి ఒక్కదానికి వాళ్ళకి అర్థం తెలుసు. ఓకే, అడిగి మరీ తెలుసుకుంటారు, మనం చెప్పక్కర్లే. అలాగా పిల్లలు అలా ఎదుగుతున్నారు ఈ రోజుల్లో. ఎలాగా తల్లిదండ్రులు కనుక ఈ ధ్యాన మార్గంలో ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు. ఓకే, చిన్న చిన్న పనులు కాదు, పెద్దవాళ్ళు చేయలేని పనులు పిల్లలు చేసి చూపిస్తున్నారు. దానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు. సో వాళ్ళు అలా పనులు చేసేదానికి ఇంట్లో అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి. అదొక్కటే మన డ్యూటీ. సో మీరు మొట్టమొదటిగా చేసినప్పుడు మేడం ఇంట్లో ఆటోమేటిక్గా మీరు చెప్పారు కదా ఇందాక, ఇట్ హస్ బికమ్ న్యాచురల్ కంప్లీట్గా. ఆ గురుకులం అనేది ఇంకా ఆటోమేటిక్గా జరిగిపోయింది ఆటోమేటిక్గా. సో అలాగా ఎవరింట్లోనే వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే ఆటోమేటిక్ జరిగిపోతుంటుంది. ఇప్పుడు ఇంట్లో ఎలాగంటే అప్పట్లో ఆయన ఒకరే చేసేవారు, నేను అంతగా పట్టించుకునేదాన్ని కాదు. ఎందుకంటే ఇంకా పిల్లలు చాలా చంటి పిల్లలు కనుక నేను పిల్లల మీద ఎక్కువ ధ్యాస పెట్టాను. అత్తగారు మామగారు ఇవే ఉండేవి ఇంట్లో అంతాను. తర్వాత పిల్లలు ఇక పెద్దవాళ్ళు అవుతుంటే వాళ్ళ చదువులు ఎలాగా, వాళ్ళ ఖర్చులు ఎలాగా. నేను ఎప్పుడు ధ్యానం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి నాకు హ్యాపీనెస్ వచ్చింది, వాళ్ళకి చెప్పడం వచ్చింది, వాళ్ళు వినడం ఎక్కువైపోయింది వాళ్ళ డాడీ దగ్గర. దాంతో పెద్దగా ఇప్పుడు చూడు వాళ్ళు ఏ లెవెల్కి ఎదిగారు, ఎన్ని క్లాసులు తీసుకుంటున్నారు. వాళ్ళు కూడా కేవలం ఉమెనే అంటున్నారు. ఉమెన్నే ఎన్లైటన్ చేయాలి. ఎస్, షీఈస్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్ పెట్టుకుంది. ఇప్పుడు ఇవాళ రేపు అక్కడ ఇప్పుడు అమెరికాలో చేయాలంటే అలాంటివి చేస్తేనే వస్తారు. అలాంటిది ఒక బ్రాండ్ ఉండాలి. ఓకే, ఆ బ్రాండ్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. దాని ద్వారా మెడిటేషన్ వెళ్ళడం వస్తుంది, మెడిటేషన్. సో అలాగా వీళ్ళిద్దరు కూడా పిల్లల్ని పెట్టుకొని హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళిద్దరు ఇప్పుడు స్కూళ్ళు లేవు కదా, లేనప్పుడు ఇంట్లో పెట్టుకొని 1 సంవత్సరం పాటు అది ఇంట్లో పనులు చూసుకుంటూ ఇంట్లో అన్ని మన ఇంట్లో అంటే మనకి కూడా కొన్నాళ్ళు పని మనుషులు లేరు అనుకో, బట్ తర్వాత మనకున్నారు. వాళ్ళకి పెద్దవాళ్ళు కూడా లేరు చూసుకోవడానికి. ఓకే, అక్కడ చిన్నమ్మాయి గురించి చెప్తున్నా. ఓకే, సో ఇలాగా పెద్దది అదే వర్క్ మీదే ఉంది. సేమ్ మీరు ఇందాక ఫస్ట్లో మీరు మాట్లాడిన ఆ ప్రకృతి అయితే ఆ కాన్సెప్ట్ ఉందా మేడం, పరిణీత అక్కనేమో మనకి స్వాగ్ దాని గురించి తీసింది. ప్రకృతి మాత్రమే మెయిన్ టార్గెట్. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్. వండర్ఫుల్ కాన్సెప్ట్. సేవ్ ఎప్పుడు కూడా దాన్ని సేవ్ చేస్తేనే మనం సేవ్ అవుతాం. ఇది ఈ యొక్క జ్ఞానం అనేది ఇప్పుడు ప్రజలకు ఈజీగా అంటుకుంటుంది. ఇప్పుడు టైం ఇది చెప్పడానికి. అవును, కరెక్ట్ మేడం. దేనికైనా టైమింగ్ ఉంటుంది కదా, అన్టైమ్లీ వర్క్ జరగదు. సో మీరు చెప్పిన ఒక నేచర్ రియాక్షన్ అనేది ఈ కోవిడ్ రూపంలో మనం చూసాం. అవును. సో ఇట్స్ టైమ్ టు సేవ్. సో మీరు ఇందాక ఇమ్మీడియట్గా టైమింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నారు కదా మేడం. ఇప్పుడు ఇది రైట్ టైం టు లాంచ్ దట్ ప్రాజెక్ట్. అది నిజంగా టైమింగ్ ప్రకారం జరుగుతాయి కదా మనకు కూడా. అవును మేడం. ఎలాగైతే 9 నెలలు నిండితేనే పిల్ల పుడుతుందో ఇది అంతే. అది పూర్తి పండాలి. మొన్న చెప్పినట్టు కాయ పచ్చిగా ఉన్నప్పుడు మనం తింటే గట్టిగా ఉంటే పళ్ళు ఊడిపోతాయి. అలాగా పండవ్వాలి. అందుకనే ఇవన్నీ లాంచ్ అవుతున్నాయి. ఇప్పుడు వెంటనే యాక్టివ్గా చేయగలుగుతున్నాం మనం. ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తున్నాం మేడం పరిణీత అక్క. స్వాగ్ పైన ఎన్ని ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అండ్ ఎంతమంది దానికి సపోర్ట్ చేసే మాస్టర్స్ వాళ్ళ వీడియోస్ పంపించడము అండ్ వాళ్ళ ప్లేస్లో ప్లాంటేషన్ కానీ అంటే దానికి సంబంధించిన అవేర్నెస్ని ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్నారు.
ఎందుకంటే ఎంత ఇంపార్టెన్స్ నేచర్ మనం కాపాడుకోవాల్సింది అనేది. అంటే వాళ్ళు చెప్పడం ఎంత సింపుల్గా కనిపించినా మేడం, దట్ ఈస్ ఆ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు మొదలుపెట్టినప్పుడు ఆ ఇంపాక్ట్ మటుకు చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. వాళ్ళు నిజంగా మొదలుపెట్టాక అసలు ఎప్పుడైతే సేవ్ వాటర్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఇన్ అవర్ ప్లానెట్. అది వేస్ట్ చేయకుండా, అది ఏంటి, మనం బ్రష్ చేసుకుంటాము, బ్రష్ చేసుకునే లోపల కొళాయి బంద్ చేయండి. ఆ కాస్త నీళ్లు కూడా వేస్ట్ చేయొద్దు అని, ఫర్ ఎగ్జాంపుల్. అలాగే వాటర్ని సేవ్ చేయండి, గ్రీనరీని సేవ్ చేయండి, పెంచండి. వాళ్ళు ఏదో వాటర్ బాల్స్ ఏవో తయారు చేశారు, వాటికి తగ్గ మెన్యూర్ అంతా వేసి, మన కౌడంగ్ ఇవన్నీ ఇలాంటివన్నీ వేసి దాంట్లో ఒక విత్తనం పెట్టి ఒక బాల్ లాగా తయారు చేస్తారు. ఆ బాల్ని మన కార్లో వెళ్తూ కూడా అక్కడక్కడ విసిరేస్తే అవి వెళ్ళి అక్కడ నాటుకుంటాయట. అంటే వితౌట్ ఎనీ ఏమక్కర్లా. అదే చెప్పి నాకే ఆశ్చర్యం వేసింది, అలా ఉంటుందా అని. అదే విత్తనాలు వేసిపోతున్నట్టు వాళ్ళంతా అక్కడక్కడ విత్తనాలు వేసుకుంటూ పోయారన్నమాట. సార్ ఎలాగా దేశం అంతా విత్తనాలు వేసుకుంటూ పోలా. ఓకే, అలాగా అది అలా చేస్తుంది అనమాట. మళ్ళా మెన్యూర్ అంతా కెమికల్ లేకుండా మామూలు కౌడంగ్ తోటి కానీ మేక దీంతో కానీ అంతా పెట్టి ఎరువు చేసుకొని, ఆ ఎరువులో ఒక విత్తనం పెట్టి, ఏదో ఒక విత్తనం పెట్టి ఇచ్చేస్తుంది. అవి మన కార్లో పోతుండే విసరొచ్చు, అలాగ వాకింగ్ వెళ్తున్నా విసరొచ్చు. ఓకే, అక్కడక్కడ వాటికి ఏమక్కర్లే, కాస్త వాన పడితే చాలా ఆ నీళ్లు సరిపోతాయి వాటికి. అలాంటి విత్తనాలు, నాట్ మన క్రోటన్స్ను పూల మొక్కలు కాదు. చాలా బాగుంది మేడం కాన్సెప్ట్ ఇది. సో ఇది చేస్తాం. వెరీ లెస్ మెయింటెనెన్స్ మనం మెయింటైన్ చేయగలి అసలు. ఇప్పుడు కొండల మీద చెట్లు నిలబడాలి, వాటర్ నిలబడాలంటే, ఇప్పుడు ఈయనతో వెళ్ళేదాన్ని కదా క్యాంపులకి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చెప్పేవారు, ఆ పొలాల్లో మళ్ళు కట్టుతారు కదా, అదే వరి నాటుతారు కదా, మీరు ఇలా నాటద్దు, రోడ్డు వైపుకి ఇలా అడ్డంగా నాటండి అని. ఎందుకు అంటే విత్తనం అలా వేయడానికి వాటర్ వస్తే అక్కడ నిలుస్తుంది, ఇలా ఉంటే మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అది కూడా ఒక ప్రొసీజర్ దానికి, వాటర్ నిలవడానికి, వేస్టేజ్ కాకుండా వాటర్. ఓకే. సో ఇలాగా ఈ విత్తనాలన్నీ వేస్తే అలాంటి చోట్లన్నీ పడితే అవన్నీ పెద్ద పెద్ద వృక్షాలు ఎప్పుడో అయితే, ఇప్పుడు మనం వేసిన విత్తనాలు ఎప్పటికో అవుతాయి. అంటే ఒక పక్కన నేచర్ని వాళ్ళు తెలియకుండా డ్యామేజ్ చేస్తున్నప్పుడు, ఈ పక్కన మనం పెంచుకుంటూ వెళ్ళడం, అండ్ అలా చేసే వాళ్ళకి సరైన జ్ఞానాన్ని ఇవ్వడం, అది ధ్యాన ప్రచారం ద్వారా, అండ్ ఇలాంటి స్వాగ్ అనే ఒక మంచి ప్రాజెక్ట్స్ ద్వారా ఒక అవేర్నెస్ని పెంచడం. సో దీని ద్వారా మనం యొక్క ప్రకృతి మాత మనం దాన్ని కాపాడుకోవడం. సో ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే మేడం, మీరు చెప్పిన మొత్తం కంటెస్ట్లో మొత్తం చూసుకుంటే ప్రకృతి మాతలాగా కనపడుతుంది. సో ఇంటర్నేషనల్ యూనివర్సల్ మాత అంటే ప్రకృతి. లార్జ్ స్కేల్లో మీరు చెప్పారు కదా స్టార్టింగ్లో, అంటే ఒక మనుషుల వరకే కాదు, మనకు ఒక బిగ్ పిక్చర్లో అంటే భూమాత. భూమాతనే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఆ టైం వచ్చింది, దాన్ని కాపాడుకునేవాలి. ఇన్నాళ్ళు అది మనని కాపాడింది. ఓకే, ఇప్పుడు మనం దాన్ని చూసుకోవాలి. పొద్దున్న ఒక పాట కూడా విన్నాను అలాగే, అదేంటి, చంటి పిల్లాడు నడుస్తున్నప్పుడు తండ్రి చేయి పట్టుకొని నడిపిస్తాడు, తల్లి చేయి పట్టుకొని నడిపిస్తుంది. వాడు పెద్ద అయ్యాక తండ్రికి ఆసరా ఇవ్వాలి, తల్లిదండ్రులకు ఆసరా ఇవ్వాలి, చేయి పట్టుకొని నడిపించాలి. ఎందుకంటే వాళ్ళు ముసలాళ్ళు అయిపోతారు పాపం.
నడవలేరు. అలాగా మనం ఏం చేయాలంటే అది మనని చూసింది ఇన్నాళ్ళు, దాన్ని చూసుకునే పరిస్థితి మనం తెచ్చాం, ఓకే, యా, మనం తీసుకొచ్చాం కనుక దాన్ని చూసుకోవడం మన బాధ్యత ఇప్పుడు. వావ్, చాలా చాలా బాగుంది మేడం. మనం తీసుకొచ్చాం దాన్ని. ఓకే, దాని పాట దాన్ని బతకనిచ్చుంటే ఇంత ఇంత అయ్యేది కాదు. ఎక్కడంటే అక్కడ కొట్టేయడం, బిల్డింగ్లు కట్టేయడం, కొట్టేయడం, బిల్డింగ్లు కట్టేయడం. జంతువులు జంతువులు నాశనం అయితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. లేక్స్ అన్ని పూడి చేయడం, అక్కడ వీళ్ళు పునాదులు వేసేయడం, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఫారెస్ట్లు చెట్లంతా కూడా కొట్టేయడం. ఓకే, సో ఇలాగ చేసి 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 ఆఖరికి పక్షులు రాకుండా పక్షుల గూళ్ళన్నీ కూడా నాశనం చేసాం అన్నమాట. పక్షులను నివసించడానికి ఒక గూడు లేకుండా చేసాం మన గూడు కోసం. అర్థమైందా? ఇప్పుడు ఇట్స్ అవర్ టైం టు గివ్ దెమ్ షెల్టర్. సో ఈ యొక్క ప్రాసెస్లో మేడం మొత్తం ఈ మన ప్రకృతి మాతని కాపాడుకునే ఒక ప్రాసెస్లో మన ఈ ధ్యాన ప్రచారంతో పాటు ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు, ఇందాక మీరు చెప్పిన వాటిలో ప్రతి ఒక్క ఇంట్లో ఉమెన్ మాస్టర్, మన మహిళా మాస్టర్ ధ్యాని అయి తీరాల్సిందే. సో ధ్యానం చెప్పడం, ధ్యానం చేయడం ప్రతి మహిళ వాళ్ళ ఇంట్లో. సో అప్పుడు ఇంట్లో ఒక గురుకులం అనేది స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు ఒక నెక్స్ట్ జనరేషన్ ఏదైతే రాబోతుందో వాళ్ళందరూ కూడా ఒక స్పిరిచువల్ మాస్టర్స్గా, అంటే అది కూడా న్యాచురల్గా, ఏమాత్రం ఎటువంటి క్రాష్ కోర్సెస్ ఏది అక్కర్లా. సో వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు అలాగా మారడం, అండ్ వాళ్ళు ఒక నేచర్ని ఏమాత్రం ఇంబ్యాలెన్స్ లేకుండా వాళ్ళ బిహేవియర్ ఆటోమేటిక్గా జరుగుతుంది. ఒక వాళ్ళు శాకాహారులు కావచ్చు, ఒక మన ఇందాక మీరు చెప్పినట్టుగా చెట్లని ఏమాత్రం డ్యామేజ్ చేయకుండా, జంతువులను ఏమాత్రం చంపకుండా, అండ్ ఇలాంటి సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్ మంచి మంచి ప్రాజెక్ట్స్లో వాటి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని దాన్ని పాటించడం కానీ. సో ఇవన్నీ కూడా న్యాచురల్ క్వాలిటీస్. అంటే ఇవన్నీ న్యాచురల్ క్వాలిటీస్ ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇంట్లో ఉన్న మహిళ దాని గురుకులంలాగా క్రియేట్ చేస్తుంది, ఆటోమేటిక్గా ద జనరేషన్ విల్ చేంజ్ కదా. సో ఇందాక మీరు చెప్పినట్టుగా స్టార్టింగ్లో చెప్పారు మేడం, ఒక యుగం మార్పిడి అనేది జరిగే ప్రాసెస్ కొన్ని సంవత్సరాలు పడుతుంది, అండ్ జనరేషన్స్ కూడా మారుతూ ఉంటాయి. ఓవర్ నైట్ ఏది మారదు, ఇది కొన్ని వందల సంవత్సరాలు పట్టచ్చు. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వీ హ్యావ్ టు స్టార్ట్. నౌ ఇట్స్ టైమ్ టు స్టార్ట్. సో ద కీ ఈజ్ ప్రతి ఒక్క మహిళ ఇల్లుని గురుకులం లాగా చేయాలి. అక్కడితో మీకు జనరేషన్స్ మొత్తం మారిపోతూ ఉంటాయి, ఎక్కడికక్కడ మారుతూ ఉంటాయి. సూపర్ మేడం, వండర్ఫుల్ మెసేజ్. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంకి మొత్తం భూమాతకి ఏదైతే కావాలో అది ఆ రూట్ లెవెల్ నుంచి జరగాల్సిన ఒక పని, అదొక మంచి ఒక సందేశం అనేది మటుకు చాలా చాలా బాగుంది. అండ్ వెరీ సింపుల్. ఇంట్లో మహిళ ధ్యానం అయితే చాలు, అంతే. ఏ రాడు మోయాలి చెప్పు. వాళ్ళు ఎలాగో మీరు చెప్పినట్టుగా వాళ్ళు ధ్యానం నేర్చుకోగానే కమండలు పట్టుకొని పోరు, ఎందుకంటే వాళ్ళకి అటాచ్మెంట్. అదే కదా, వాళ్ళకేం అక్కర్లే, మగాళ్ళకేం అక్కర్లే. వాళ్ళకి అటాచ్మెంట్స్ చాలా పట్టించుకోరు వాళ్ళు. ఇట్ ఈస్ నాట్ దట్ దే ఆర్ నాట్ లైక్ దట్, పట్టించుకోరు వాళ్ళు. కానీ ఆడదానికి పిల్లలు చాలా ముఖ్యం, ప్రాణం. ఓకే, తనకంటే ఎక్కువగా పిల్లల కోసమే బతుకుతుంది కనుక పిల్లలు బాగా చూసుకునే పద్ధతి ఇది. వండర్ఫుల్ మేడం, సూపర్. చాలా చాలా బ్రహ్మాండమైన మెసేజ్ ఇచ్చేసారు. ఎంతోమంది మిమ్మల్ని ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి పిలుస్తున్నారు, వాళ్ళందరికీ కామన్గా ఒక మెసేజ్ ఇచ్చేస్తారు. సో ప్రతి ఒక్కరి ఇంట్లో మహిళ ధ్యానం చేయాలి, దాన్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళని గురుకులంలాగా మార్చాలి.
అక్కడతో స్టార్ట్ అవుతుంది జనరేషన్స్ అంతే మొత్తం. అంతే. అది కూడా మీరు చెప్పారు మీ అనుభవంలో నుంచే. ఆ. స్వర్ణామృతం అంటేనే మీ అనుభవం అంతే కంప్లీట్గా. అంతే నా అనుభవమే. మీ అనుభవంలో మీరు ఇంట్లో ఉన్న మీ ఇద్దరు అమ్మాయిల్ని ఎంత న్యాచురల్గా ఒక గురుకులంలాగా చేసేసి అనేది మీరు చెప్పేశారు. అండ్ వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఎంత సర్వీస్ చేస్తున్నారు అనేది సర్వీస్ చేస్తున్నారు చూడు. నోన్ ఫ్యాక్ట్, ఇప్పుడు అందరూ కూడా తెలిసిందే. Yes. ఇట్స్ ప్రాక్టికల్లీ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. ఏదైనా మన ఇంటి నుంచే స్టార్ట్ చేయాలమ్మా, ఎక్కడికో బయట చేయడం కాదు, మన ఇంటి నుంచే మార్చుకుంటూ రావాలి. అప్పుడే బాగుంటుంది, అందంగా ఉంటుంది. సో మీరు సార్ ఏదైనా మేడం ఫస్ట్ చేసి చూపించేస్తారు. అది చేస్తున్నప్పుడు కూడా తెలియదు చేస్తున్నామని. అది వేరే వాళ్ళు చేయడం కోసం చేస్తున్నది కూడా ఉండగా మీకు న్యాచురల్ క్వాలిటీస్లో మీరు వెళ్ళిపోతుంటారు. అది మాకు పెద్ద లెసన్స్ అవన్నీ కూడా. ఎస్, ఫ్లో విత్ ద వాటర్ అన్నట్టు మేము అలా ఫ్లో అయిపోతూ ఉంటాం. సో అదే ఇప్పుడు ఒక బుక్స్ రూపంలో కానీ ఇలాంటి మెసేజ్ రూపంలో కానీ మాకు పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి మొత్తానికి ఇచ్చేస్తున్నాం. సో థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో మొత్తం మహిళా లోకానికి చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చేశారు. థ్యాంక్ యూ మేడం. అండ్ సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం 81st ఎపిసోడ్లో మహిళా లోకానికి సంబంధించిన ఒక గొప్ప సందేశాన్ని ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సో పత్రి మేడం గారు ప్రతి ఒక్క మహిళకి అర్థమయ్యే విధంగా పత్రి మేడం గారి యొక్క జీవితంలో నుంచే ఎలా మార్పు తీసుకొచ్చారు, వారి యొక్క కుటుంబంలో కానీ చుట్టూతో ఉన్న ఒక సమాజంలో కానీ ఎలా మార్పు తీసుకొచ్చారు, మనం ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా ఎన్ని ఉన్నాయి, అండ్ ఆ మార్పులో భాగంగా ఎక్కడ మొదలైంది, ఇంకా ఎంత కాలంగా మన యొక్క జనరేషన్స్ అంతా కూడా ఎలా మారాలి అనేదానికి ఎంతో చాలా సింపుల్గా ఒక మహిళ ధ్యానం చెబితే చాలు ప్రతి ఒక్క ఇంట్లో ఆ ఇల్లే ఒక కంప్లీట్ గురుకులంలాగా మారి సో వారందరూ కూడా ధ్యానం గురించి తెలియడం, వారి యొక్క ప్రవర్తన కానీ ఈ యొక్క సమాజానికి, ఒక ప్రకృతి మాత భూమాతకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎంత ఒక ఇంబ్యాలెన్స్గా ఉన్న మన యొక్క సమాజం కావచ్చు, ఒక ప్రకృతి కావచ్చు, వాటికి ఎంత ఉపయోగపడుతుందనే విషయాలు చాలా చాలా డీటెయిల్డ్గా ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా, అండ్ ముఖ్యంగా సేవ గురించి ఒక మహిళ ఒక ధ్యాని అయితే వారి యొక్క సేవ ఎంత అమోఘంగా ఉంటుంది, ఒక కంప్లీట్ ఫ్యామిలీ అంతటికి కూడా అనే విషయాలు ప్రతి ఒక్క మహిళకు కూడా ఎంతో ఆదర్శం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంతటి గొప్ప సందేశాన్ని ఇచ్చిన పత్రి మేడం గారికి అండ్ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేసిన పిఎంసి ఛానల్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం అండ్ మై సెల్ఫ్ చందు ఫ్రమ్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్. థ్యాంక్ యూ.